నమస్తే సిటీ న్యూస్కి స్వాగతం. నేను సునీత. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం తనకు తెలిసినంత వరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ నగరంలోని ఏబీసీ క్యాంపులకు సంబంధించిన స్థలంలోనే ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. కర్నూలు నగరంలోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కర్నూలు స్మార్ట్ సిటీ పనులపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, అన్ని విభాగాల అధికారులతో పాటు నగరంలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల సమీక్ష నిర్వహించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయని సంబంధిత అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం మందగించడంపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా సహించే ప్రసక్తి లేదని, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి పురోగతిని అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, కర్నూలు నగరంలో కూడా అభివృద్ధి పూర్తిగా జరగకుండా నిలిచిపోయిందని, ఈ క్రమంలో కర్నూలు రూపురేఖలు మార్చేందుకు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. కాగా కర్నూలు నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాల వద్ద ఉన్న షాపుల వల్ల రహదారి వెడల్పుగా లేకపోవడంతో జరిగిన ప్రమాదంలో ఒక వైద్య విద్యార్థి మృతి చెందటం, దీనిపై వైద్య విద్యార్థులు 3 రోజుల పాటు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాన్ని వివరించారు. ఇక్కడ షాపులను ఖాళీ చేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని, అయితే షాపుల యజమానులు కోర్టుకు వెళ్లారని, అయితే కోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు షాపుల యజమానులు తమ షాపులను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు సంబంధించి వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. షాపుల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేస్తారని తెలిపారు. ఈ క్రమంలో షాపుల యజమానులు అధికారులను కొన్ని మినహాయింపులు అడుగుతున్నారని, వాటిపై కలెక్టర్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకుంటారని వివరించారు. ఇక కర్నూలు నగరంలోని ఏబీసీ క్యాంపులలో ఎన్నో ప్రభుత్వ క్వార్టర్లు ఆక్రమణకు గురయ్యాయని, కొంతమంది అనధికారికంగా నివాసం ఉంటున్నారని వివరించారు. వీటిని అధికారులు చర్యలు తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ఏబీసీ క్యాంపుల్లో ఎకరా 70 కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు 160 నుంచి 170 ఎకరాల స్థలం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి వెల్లడించారు. ఈ స్థలాన్ని కర్నూలు స్మార్ట్ సిటీకి అనుగుణంగా అభివృద్ధి చేసి వీటి రూపురేఖలు మార్చివేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తాను కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి ప్రస్తావించినప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ నగర శివార్లలో కాకుండా నగరం మధ్యలో ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం తనకు తెలిసినంత వరకు హైకోర్టు బెంచ్ ఏబీసీ క్యాంపులకు సంబంధించిన స్థలంలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభిప్రాయపడ్డారు. ఎట్లా చేస్తారు? 5 months నుంచి మీరు చేయండి, 5-6 months సడన్గా ఇప్పుడు చెప్తానంటే ఎట్లా? మీరు ఇప్పుడు ఆయన మీ మీద కంప్లైంట్ చెప్తుండు, నేను ఇది రివ్యూ చేయకపోతే మీరు ఎంతసేపు కాంట్రాక్టర్ మీదే చెప్తారు. అవునమ్మా, మీరు అడగలేరా? కమిషనర్కి వచ్చి మాట్లాడలేదా? ఇంతమంది ఉన్నారు కదా, హెడ్స్, అడిషనల్ కమిషనర్ ఉన్నారు, ఇక్కడ అందరు ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడడం? కాదమ్మా, ఇప్పుడు ప్రాబ్లం చెప్తున్నావు, ఇంజనీర్ లేదు సార్ అంటున్నావు. దిస్ ఈస్ ద క్వశ్చన్ కదా నువ్వు చెప్పిండేది. మరి దానికి ఎందుకు వచ్చి నువ్వు మా వాళ్ళతో ఎవరితో సీనియర్లతో మాట్లాడినావు? ఆ డిపార్ట్మెంట్లో ఎందుకు మాట్లాడలే? మరి నువ్వు 5 months అయిపోతావు కదా, నీకు నోటీస్ కూడా తెచ్చుకున్నావు కదా, మరి నోటీస్ వచ్చినప్పుడు నువ్వు వచ్చి చెప్పాలా కదా. ఎట్లమ్మా, ఇప్పుడు అక్టోబర్ ఎండ్, నువ్వు నవంబర్, యాక్చువల్ అక్టోబర్ ఎండ్కి నీది అయిపోయిండాలా.
6 months అంటే మీకు నవంబర్ 6కి నవంబర్ 6th ఒకటి రెండు నవంబర్ 6th నవంబర్ 13th అయిపోవాలా యాజ్ పర్ షెడ్యూల్. అదే అంటే నేను కాంట్రాక్టర్స్కి అందరికి నేను రిక్వెస్ట్ చేసేది, కార్పొరేషన్ నుంచి మన దగ్గర ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ ఎక్కడైనా డిలే ఉంటే కమ్ టు హైయర్ అప్స్ అబ్బా. మీరు డిలే చేసి మాకు ప్రొజెక్ట్ చేసేది ఏమంటుందంటే కాంట్రాక్టర్స్ డిలే సార్ వాళ్ళు చేయలేదంటారు. ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడినప్పుడు చెప్తున్నారు అది. ప్రతిసారి నేను రివ్యూ చేయలేను కదా ఇట్లా. ఐ కాంట్ డూ ఎవ్రీ టైమ్ లైక్ దిస్. నాకు టైం వెళ్ళిపోతుంది కదా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఎక్కడైనా డిలే కావడము ఇంజనీరింగ్ సెక్షన్లో డిలే అయితే మీరు ప్లీజ్ గో టు ద హయ్యర్ అప్స్ అంటున్నా. కమిషనర్ లెవెల్ వరకు పోవచ్చు, ఫాస్ట్గా చేయించుకోండి. బట్ ఈ డేట్స్లో అయితే మీరు అయిపోగొట్టాలా. కార్పొరేషన్లో వీ హ్యావ్ సమ్ టార్గెట్స్ అండి. స్మార్ట్ సిటీ చేసే దిశలో వీ హ్యావ్ బీన్ వర్కింగ్. దాని తగ్గట్టుగా ఎవ్రీ టైం వీళ్ళు ఉన్నప్పుడంతా రివ్యూస్ చేసుకోవడం, సమస్యలు ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవడం, అధికారులతో మాట్లాడడము, వాళ్ళ కన్సర్న్డ్ కాంట్రాక్టర్స్తో ఏమన్నా ఉంటే వాళ్ళతో రివ్యూ చేసుకొని సాల్వ్ చేసే దిశలో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇప్పటికే మీరు చూసింటారు చాలా డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉంది. స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. ఐ థింక్ పబ్లిక్ కూడా చాలా ఫేస్ చేయడం జరిగింది, ఎన్నో ఇష్యూస్. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది శూన్యం ఉండింది కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్లో. అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటూ స్మార్ట్ సిటీ ఎట్లుందో రూపురేఖలు మార్చే దిశలో కార్పొరేషన్ కమిషనర్ గారి నుంచి అధికారులందరూ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. హోప్ఫుల్లీ విల్ హ్యావ్ దట్ డన్ అండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ముఖ్యంగా చెప్పాలంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మెడికల్ కాలేజ్ దగ్గర షాప్స్ ఉన్నాయి. అవి మెడికల్ కాలేజ్ షాప్స్ వచ్చి దాదాపు 50% ఆఫ్ దట్ ఆ బిట్లో 50% 60% ఆక్యుపై చేస్తూ ఉంది టోటల్ విడ్త్లో చూస్తే. ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన చేసినారు. దాదాపు 2-3 days వాళ్ళు ఆందోళన చేయడము, క్యాండిల్ లైట్తో ర్యాలీస్ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. సో దాని భాగంగా రోడ్ సేఫ్టీ మీటింగ్స్ అనుకోండి, కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళ రివ్యూ మీటింగ్స్ అంతా జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ షాప్స్ అనేది తొలగించాలా అని చెప్పి ఉద్దేశంతో వేరియస్ టైమ్స్ వాళ్ళు నోటీసులు ఇవ్వడము, వాళ్ళు కోర్టుకు పోవడము. కోర్టుకు పోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ ఫర్దర్ లాస్ ఆఫ్ లైఫ్స్, to avert accidents on the said road in the interest of public safety and also for resolving the traffic on the said road, the respondents are hereby directed to remove the said shops by permitting the shopkeepers to remove their furniture, fittings, movable articles and any other detachable and carryable items within a period of 1 week from the date of notifying the demolition date by the second respondent వచ్చి మనం అన్నమాట కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్. At any rate, the subject shops to be removed within a period of 3 weeks from the date of receipt of this order by giving 1 week notice to the occupants on this subject shops. సో ఇది చాలా ఏళ్ళ నుంచి ఈ సమస్య ఉందండి. క్లియర్ కట్గా హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనికి వాళ్ళు అపీల్కి పోవడం జరిగింది, అపీల్లో కూడా డిస్మిస్ అయింది. సో అన్ని డోర్స్ క్లోజ్డ్. అండ్ వాళ్ళకి ఎప్పటి నుంచో నేను ఇది జరిగినప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఒక మెడికల్ స్టూడెంట్ చనిపోతే కూడా అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పాము అప్పుడు, బట్ దే డిడ్ నాట్ యూటిలైజ్ దట్ సర్వీసెస్. గవర్నమెంట్ ఇస్తామని దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినారు. సో దీంట్లో పెద్దగా పొలిటికల్గా చూసే పని లేకుండా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే నేను ఎప్పుడైతే సోషల్ మీడియాలో అక్కడ పోయి చూసి రివ్యూ చేసి చెప్పినప్పుడు కూడా వన్ ఆఫ్ ది టాప్ పోస్ట్ ఉండింది సోషల్ మీడియాలో. ప్రతి ఒక్కరు కూడా కర్నూలులో ఉండే సిటిజన్స్ అందరు కూడా ది అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా అనమాట. ఎందుకంటే చోక్ అవుతా ఉంది, డెత్స్ కావడం జరిగింది. ఒక్కటి కాదండి, చాలా డెత్స్ అయినాయి. ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే చాలా డెత్స్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ ఉంది. అధికారులు కోర్టు ఆర్డర్ ఏం చెప్పిందో అది ఫాలో తీరాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కాబట్టి
ఖచ్చితంగా దీనికంటూ ఒక సొల్యూషన్ అనేది తొందరలో వస్తుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేసేది కూడా వాళ్ళు కన్సిడర్ చేసేకి పాసిబిలిటీ ఉంటే అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ కన్సిడర్ చేసే అవకాశం ఉంటే కన్సిడర్ చేస్తారు. బట్ అదర్వైజ్ కోర్ట్ ఆర్డర్ ఈజ్ వెరీ క్లియర్. త్వరలో అది ఒక సొల్యూషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్లో కూడా మనకి అక్కడ వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 70 crores అండి ఒక ఎకరా. దాదాపు నాకు తెలిసి 160 నుంచి 170 ఎకరాలు ఉన్నాయని చెప్పేది ఒక ఎస్టిమేషన్ ఉంది. సో దాంట్లో ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు. అవన్నీ కూడా చేసి ఎందుకంటే అది రైట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. నేను కూడా మొన్న చంద్రబాబు గారితో దుబాయ్కి పోయేప్పుడు కూడా సార్తో కొద్ది టైం ఉంటే సార్తో నేను డిస్కస్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడితే చాలా బాగుంటుందంటే సార్ కూడా సానుకూలంగా, ఎందుకంటే ఎవ్రీ టైం సార్ కలిసినప్పుడు లేదు హైకోర్టు బెంచ్ అనేది ఎక్కడో అవుట్ ఆఫ్ ది సిటీ పోవడము, దూరం పోవడం అనేది కాదు, ఖచ్చితంగా సిటీలో ఉండాలని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ పెట్టేదానికి బాగా అవకాశం ఉంది. ఇదే కాకుండా స్మార్ట్ సిటీకి సంబంధించింది ఏమాత్రము న్యూ థింగ్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ వర్కౌట్ చేసి ఎప్పటి నుంచో ఉండే ఇల్లీగల్గా అక్కడ ఉండే వాళ్ళని ఏ రకంగా సార్ట్అవుట్ చేసే దాంట్లో వర్కౌట్ చేసి ఆ ఏ క్యాంపు, బి క్యాంప్, సి క్యాంప్ కూడా రూపురేఖలు మార్చే దాంట్లో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, సో మంచి వర్క్స్ అన్నీ కూడా స్మార్ట్ సిటీ కన్సల్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. లైక్ ఒక ఎగ్జాంపుల్, నేను కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీది కర్నూలు ఎగ్జిబిషన్ ల్యాండ్ అండి, మీకు ఐడియా ఉంటుంది, కంట్రోల్ రూమ్ దగ్గర ఉండేది, పాత కంట్రోల్ రూమ్ దగ్గర. సో అది కూడా వర్కౌట్ చేయమని చెప్పినాను. లైక్ ఫుడ్ కోర్ట్స్, లైవ్ అంటే లోపల వెళ్తేనే యుల్ ఫీల్ దట్ యువర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని, అట్లాంటివి కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ గుడ్ కాన్సెప్ట్స్, గుడ్ థాట్స్. హోప్ఫుల్లీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్. థ్యాంక్ యూ. నగరంలోని స్టేడియం రహదారిలో ఏర్పాటు చేయనున్న స్ట్రీట్ ఫుడ్ షాప్లో కేటాయింపు పారదర్శకంగా కేటాయించామని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో షాపుల కేటాయింపుకు సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సమక్షంలో లక్కీ డిప్ నిర్వహించారు. నగరంలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగరంలోని స్టేడియం రోడ్లో ఏర్పాటు చేయనున్న ఫుడ్ స్ట్రీట్ షాప్ల కేటాయింపుకు సంబంధించి లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాపుల కేటాయింపుకు సంబంధించి పారదర్శకంగా లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించి షాపులు కేటాయించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాలలో రహదారుల ఆక్రమణలను తొలగించడంతో పాటు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఖాళీ చేయించిన షాపుల యజమానులకు ఈ స్టేడియం రహదారిలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ స్ట్రీట్ కోర్ట్ షాపులలో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. దాదాపు 50 మందికి షాపుల కేటాయింపుకు సంబంధించి ఈరోజు లక్కీ డిప్ నిర్వహించామని, మిగతా వారికి కూడా ఇదే తరహాలో షాపులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. తమకు ఎవరిని బలవంతంగా వ్యాపారాలను ఖాళీ చేయించాలనే ఆలోచన లేదని, కేవలం ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగానే షాపులను ఖాళీ చేయించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. డెవలప్మెంటల్ వర్క్స్ ఎంత మేరకు ప్రోగ్రెస్ ఉంది వాటి మీద రివ్యూ చేయడం జరిగింది. వాటి విషయంలో కాంట్రాక్టర్స్, మా స్టాఫ్ మరియు ఇతర అందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క స్ట్రీట్ వెండింగ్ పాలసీలో భాగంగా కానీ లేదా నగర సుందరీకరణలో భాగంగా ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్స్లో భాగంగా ఈరోజు ఎవరికైతే మనం ఎక్కడైతే వెకేట్ చేయిస్తున్నామో లేదా ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ చేస్తున్నామో వారికి అందరికీ టోకెన్గా ఈరోజు ఒక 50 మందికి మనము వివిధ షాపులు అలాట్ చేసే క్రమంలో భాగంగా కొంతమందికి అలాట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరి ఖాళీ చేయించిన వారికి అందరికీ కూడా వీలున్నంత వరకు అందుబాటులో స్థలం ఉన్నంత మేరకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొంతమందికి మనము అలాట్ చేయడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా అలాట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు తమ పంట వివరాలను తప్పనిసరిగా ఈ క్రాప్ యాప్ ద్వారా నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. తుగ్గలి మండలం రాతన గ్రామంలో రైతులు చేస్తున్న ఉల్లి గ్రేడింగ్ పనులను ఆమె పరిశీలించారు.
తుగ్గలి మండలం రాతన గ్రామంలో రైతులు ఉల్లి గ్రేడింగ్ చేస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతు తమ పంట వివరాలను తప్పనిసరిగా ఈ క్రాప్ యాప్ ద్వారా నమోదు చేయించుకోవాలని, తద్వారా పంట బీమా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. రైతులతో నేరుగా మాట్లాడుతూ పంటల వ్యయాలు, మార్కెట్ పరిస్థితులు, ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి పంట సాగు ఎకరాకు సుమారు 75,000 రూపాయల నుండి 1 లక్ష వరకు ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. మండల పరిధిలో మొత్తం 21,000 మంది రైతులు 25,000 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారని, అందులో ప్రధానంగా కందులు, సజ్జలు, పత్తి, టమోటా, ఉల్లి పంటలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఉల్లి పంట విషయంలో 941 మంది రైతులు 2,051 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేస్తున్నారని మండల వ్యవసాయ శాఖ అధికారి కలెక్టర్కు వివరించారు. పంటల సాగులో రైతుల శ్రద్ధ, కష్టపడి పనిచేసే తీరును కలెక్టర్ ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పంటల సాగును 100% ఈ క్రాప్లో నమోదు చేయాలని, రైతులకు అవగాహన కల్పించి సకాలంలో ఈ క్రాప్ నమోదు జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పారా మెడికల్ కోర్సుల పరీక్షా ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారని జయలక్ష్మి పారా మెడికల్ కళాశాల డైరెక్టర్ మల్లికార్జున తెలియజేశారు. పాఠశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పారామెడికల్ డిప్లొమా పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో నగరంలోని కృష్ణానగర్లో ఉన్న జయలక్ష్మి పారామెడికల్ కళాశాలలో బాణాసంచా కాల్చి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జయలక్ష్మి పారామెడికల్ కళాశాల డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పారామెడికల్ డిప్లొమా పరీక్ష ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు 80% ఉత్తీర్ణతా శాతాన్ని సాధించారని, ఈ ఫలితాల్లో మొదటి 3 స్థానాల్లో తమ విద్యార్థులైన రామాంజనేయులు, వీరేష్, సాయి చరణ్ తేజ నిలిచారని వారిని అభినందించారు. తమ కళాశాలలో థియరీ బోధించామని, ప్రాక్టికల్స్ మాత్రం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేయించామని ఇందుకు సహకరించిన ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా స్థాయిలోనే అత్యధిక మార్కులతో ప్లస్ పాస్ పర్సెంటేజ్ కూడా 80% పాస్ పర్సెంటేజ్తో విద్యార్థులందరూ కూడా పాస్ కావడం జరిగింది. అట్ ద సేమ్ టైం జిల్లాలో మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు కూడా మా కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు రామాంజనేయులు, వీరేషు వీళ్ళు మొదటి స్థానము, 2వ స్థానాల్లో ఉన్నారు. 3వ స్థానంలో వచ్చేసి సాయి చరణ్ తేజ కూడా డిస్టిక్లో మొదటి 3 స్థానాల్లో మా కాలేజ్ విద్యార్థులు రావడం మాకు గర్వకారణంగా ఉంది. థియరీ విషయంలో మా క్లాసులు ఇక్కడ జరిగేటప్పుడు మా సిబ్బంది కూడా చాలా వరకు సహకరించి ఈరోజు జిల్లా స్థాయిలో జయలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కృష్ణనగర్లో ఉన్నటువంటి కాలేజ్ని ముందుకు తీసుకెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. టిడ్కో గృహాలను వీలైనంత త్వరలో లబ్ధిదారులకు కేటాయింపులు చేస్తామని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నగరంలోని తన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో 976 మంది టిడ్కో లబ్ధిదారులకు త్వరలో గృహాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేశామని, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, పి నారాయణ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం టిడ్కో గృహాల్లో పెయింటింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్ వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, రేషన్, పెన్షన్ వంటి ప్రాథమిక సదుపాయాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని, అదనంగా పోలీస్ అవుట్ పోస్ట్, అర్బన్ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులు త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని తమ ఇళ్లలోకి ప్రవేశించవలసిందిగా కమిషనర్ సూచించారు. కర్నూలు నగరానికే ఒక మంచి శాటిలైట్ టౌన్గా తయారవుతున్నటువంటి ఈ టిడ్కో గృహ సముదాయానికి గురించి మీకు తెలియజేస్తూ మీ అందరి సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ టౌన్ కానీ లేదంటే కంజెస్టెడ్ ఏరియాల మీద ప్రెజర్ తగ్గించడము, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి టిడ్కో గృహాలని హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా
ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటము. ఈరోజు దానికోసమై నిన్ననే గౌరవ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది. మా డిఎంఏ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఈ నవంబర్ 16వ తారీఖున ఒక 900 ఇండ్ల వరకు మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా చాలామంది ఇండ్లు అలాట్ అయినా కూడా సింగిల్ పేమెంట్ కట్టారు. వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళు పే చేయాల్సిన మొత్తాన్ని పే చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి గవర్నమెంట్ కూడా కొంతమేరకు వారికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వడంతో ఇంజనీరింగ్ వర్కులు కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఇంజనీరింగ్ వర్కులు అంటే సివిల్ వర్క్స్ అయినటువంటి ఆ రోడ్లు, కావాల్సినటువంటి డ్రైన్లు, వాటర్ సప్లై, నెక్స్ట్ ఆ బ్లాక్లో ఇంకా చేయాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా 16వ తారీఖు నాటికి సుమారు 900 ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్లో ఫ్రీగా ఎంతో ఏ అమౌంట్ లేకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయడానికి 10 మంది సిబ్బందిని కేటాయించడం జరిగింది. ఈ కొంతమందికి బ్యాంక్ లోన్లు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. సుమారుగా 580 మందికి బ్యాంక్ లోన్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కనీసం 500 మందికి బ్యాంక్ లోన్లు క్లియర్ చేయించడానికి మా మెప్మా సిబ్బందిని అంటే ఆర్పీలు, సిఓల్ని సిఎంఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా మీకు బ్యాంక్ లోన్లు ఇప్పించడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ మీకు తొందరగా లోనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. అటు ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, లోనింగ్ ప్రాసెస్ జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడ సౌకర్యాలుగా షాపులు కూడా ఎన్నో రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మహిళా మార్ట్ లాంటి కొన్ని షాపులు మీకు కావాల్సిన సౌకర్యాల కోసం ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడడం జరిగింది. మనుషులు కాసింతమంది ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొద్దిమంది జాయిన్ అయిన వెంటనే ఎంత మేరకు అవసరమైతే అంత మేరకు కావాల్సినటువంటి రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మహిళా మార్ట్ లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిహెచ్సి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ ఇదివరకే స్టార్ట్ చేయడం జరిగింది. రేషన్ షాపును అక్కడే పెట్టడానికి కూడా అంగీకారం తెలపడం జరిగింది. ఎన్నో విషయాలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఆమోదం పొందడం జరిగింది. ఇంకా అక్కడ ట్రాఫిక్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల కోసమై అక్కడ రోడ్డు డివైడర్స్ని తొలగించేసి అక్కడే టర్నింగ్ ఏర్పాటు చేసుకోవడం, దానికోసము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా అవుట్ పోస్ట్ వస్తుంది. నెక్స్ట్ లైటింగ్ కావాల్సినటువంటి లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా కావలసినటువంటి వాటర్ సప్లై కోసము ట్యాంకర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఓవర్ హెడ్ ట్యాంకులకు నీళ్లను పంపింగ్ చేసే వాటర్ లైన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన వెంటనే మీకు ఒక వారం 10 రోజుల లోపల ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది వస్తే మీకు ఇళ్ళలోకి నీళ్ళు వస్తాయి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా కూడా అక్కడ సఫిషియెంట్ వాటర్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ ప్రధానమంత్రి ప్రోగ్రాం సందర్భంలో కూడా ఇక్కడ మనకు ఆ ప్రాంగణంలో కావలసినటువంటి వాటర్ సౌకర్యం అంతా కూడా అక్కడే మోటార్లు పెట్టి చేయించడం జరిగింది. అదేవిధంగా సివిల్ వర్క్స్, నెక్స్ట్ వాటితో పాటు అంగన్వాడీ సెంటర్తో కూడుకున్నటువంటి ప్రైమరీ స్కూల్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనోపాధిని మెరుగుపరచుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కోసం 5 ఎకరాల స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏపీఐఈసి జనరల్ మేనేజర్కి, జోనల్ మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడే మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి స్కూళ్ళు, షాపులు, రవాణా సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, మంచి స్టాండర్డ్ అయినటువంటి ఇండ్లు, ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా ఒక మంచి టౌన్షిప్ను, అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి మంచి టౌన్షిప్ను అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము తగిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ప్రజలు సహకరించి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదివరకే కొంతమేర కట్టింది ఇంకా లేట్ చేయకుండా అలాట్ అయిన వాళ్ళు అక్కడికి వచ్చి జాయిన్ అయితే మనుషులు ఉంటేనే మనం అన్ని సౌకర్యాలు కలుగజేయడానికి వీలుంటుంది. లేకపోతే బలవంతంగా ఎక్కువ కాలం కొనసాగించలేం కదా. దానికోసమని ఇమ్మీడియట్గా ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని సౌకర్యాలతో కూడినటువంటి కాలనీలో నివసించడానికి ప్రయత్నాలు చేయవలసిందిగాను, ప్రభుత్వ పరంగా మీకు అందిస్తున్నటువంటి ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగాను కోరుతున్నాను.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మంచి నాణ్యతతో అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. తుగ్గలి మండలం రాతన గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. తుగ్గలి మండలం రాతన గ్రామంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా వంటగదిని పరిశీలిస్తూ మెనూ ప్రకారమే స్నాక్స్ ఇస్తున్నారా, భోజనం ఇస్తున్నారా అని కలెక్టర్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వండిన అన్నం, పప్పు, క్యాబేజ్ కర్రీలను కలెక్టర్ గారు రుచి చేసి బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఈ విధంగానే రుచిగా భోజనం చేసి విద్యార్థులకు పెట్టాలని కలెక్టర్ ఉపాధ్యాయులను, వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ తదితర వాటిని అందజేశారా అని కలెక్టర్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. దోమలు విద్యార్థుల గదిలోకి రాకుండా మెష్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో మాట్లాడుతూ రోజు భోజనం ఏ విధంగా పెడుతున్నారు, భోజనం రుచిగా ఉంటుందా, పాఠాలు ఏ విధంగా బోధిస్తున్నారు, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థమవుతున్నాయా, 9వ తరగతి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను కలెక్టర్ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెడికల్ చెకప్ కరెక్ట్గా చేయించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల బాత్రూంలలో రన్నింగ్ వాటర్ కావాలని, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచాలని, వర్షం పడితే డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతోందని బాగు చేయించాలని, వాచ్మెన్, ఏఎన్ఎం కావాలని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా సంబంధిత సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, ఎంఈఓ మాలతి, హెడ్ మాస్టర్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి అన్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద కరాటే మాస్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైక్వాండో బెల్ట్ పోటీలను విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని వివరించారు. టైక్వాండో క్రీడ ఒలింపిక్ జాబితాలో చేరిందని, దీనివల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే క్రీడా కోటాలో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్ టి వెంకటేశ్వర్లు, శిక్షకులు అజయ్, తేజ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా కొండారెడ్డి బుచ్చు పార్కులో ఏదైతే కోచ్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షార్థులకి బెల్ట్ అప్గ్రేడింగ్ కార్యక్రమం జరిగింది. దానిలో పాల్గొనడం జరుగుతుంది. చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన విద్యార్థుల్లో 5 మందికి ఎల్లో బెల్ట్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ముగ్గురిని గ్రీన్ బెల్ట్, ఒకరిని రెడ్ బెల్ట్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. చాలా ఆనందకరంగా ఉంది. ఇట్లాంటి సమయాల్లో పిల్లలు ఇలా ఆటల్లో చురుగ్గా పాల్గొనడం, దానికి ఇలాంటి వెంకటేష్ గారు లాంటి వారు వెంటనే ప్రోత్సహించడం, ఇంకెప్పటి నుంచో మేము ఇట్లాంటి కార్యక్రమంలో చాలాసార్లు నేను మా సంస్థ తరఫున చాలామంది ఇట్లా కార్యక్రమాలు నిర్వహించాము. వీళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు దీంట్లో ఇంకా ముందు ఇలాంటివి ఇంకా ఈ బెల్ట్ అయిపోకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కానీ మన భారతదేశము, మన రాష్ట్రము, మన జిల్లా, మన నగరం పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కోచ్ పేరును ఉచ్చ స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన వెంకటేష్ గారికి, అదేవిధంగా విచ్చేసిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కరాటే పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల
వల్ల విద్యార్థులు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించడం వల్ల ఉద్యోగ అవకాశాలతో పాటు ఉన్నత విద్యా అవకాశాలను పొందే అవకాశం ఉందని చెప్పారు. అలాగే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఆరోగ్యంగా జీవించవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులను సన్మానించారు. కార్యక్రమంలో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి షకీల్ అహ్మద్, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. జూడో, taekwondo, కరాటే నేర్పించడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఒకరు ఒక క్రీడాంశాల్లో మాత్రమే కోచింగ్ ఇస్తారు. అకాడమీ అంటే ఒక్కొక్క స్పెషలిస్ట్ ఇస్తుంటారు. ఇక్కడ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి అన్ని క్రీడల్లో సాధన చేస్తారు. ఏ దాంట్లో పర్ఫెక్షన్ ఉంటే ఆ జిల్లా స్థాయి సెలక్షన్ పోతారు. అందుకోసం మీకు ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చారు, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు, అంటే XRBలో చేసి వాళ్ళ పిల్లల్ని డెవలప్ చేసుకుని అనుకునే వాళ్ళు. కొంతమంది మా పిల్లలు ఫిట్నెస్ ఉంటే బాగా క్రీడలలో ఆరోగ్యంగా ఉంటారని ఆశించిన వాళ్ళు పేరెంట్స్ వచ్చారు. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రతినిధులు హాజరుగా ఉంటాం. మీకు షకీల్ అహ్మద్ గారు అందరినీ ఒకరిగా చేసి మిమ్మల్ని అందరినీ ఒకరిగా చేసి మంచి శిక్షణ ఇచ్చి మీకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అంటే ఒక 6 నెలలకు ఒకసారి పరీక్షలు మాదిరి నిర్వహిస్తారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ ఎలాగైతే చదువులో ఉంటావో ఈ కలర్ బెల్ట్లు కూడా మీ ప్రతిభకు ఆధారంగా, మీ నైపుణ్యతకు ఆధారంగా, మీ వ్యక్తిగత ప్రతిభకు ఆధారంగా మీ మాస్టర్ మిమ్మల్ని గుర్తించి బెల్ట్ గ్రేడింగ్ ఇస్తాడు. ఈరోజు బెల్ట్ గ్రేడింగ్ ప్రధానోత్సవానికి ముఖ్యంగా నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే చిన్నారులు మీరు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొని ఏ జూడోలోనో, ఏ taekwondoలోనో, ఏ రెస్లింగో, ఇంకొక మార్షల్ ఆర్ట్స్లో మీకు ప్రతిభ వస్తే కొన్ని క్రీడాంశాలను ప్రభుత్వం గుర్తించి ఇవి ఇవాంటి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.